Good morning. Welcome to Mahipal Reddy's GK House. This is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఇయర్ రౌండ్ అప్ 2020లో భాగంగా మనం ఈ ఎపిసోడ్లో వచ్చేసి లిటరేచర్ అవార్డ్స్ సాహిత్య పురస్కారాల గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మీకు ఎవ్రీడే మనకి మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. సో మనకి ఈవినింగ్ మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంది. ఇంకా మీకు 10th రోజు టాపిక్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ వీడియో డిస్ప్లే అవుతుంది. సో బుక్స్ అండ్ ఆథర్స్లో బుక్ అండ్ ఆథర్, సో దానికి సంబంధించిన బుక్ నేమ్, సో అవన్నీ డిస్ప్లేస్ అవుతాయి, వాయిస్లెస్గా ఉంటుంది అది. సో ఈ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే లిటరేచర్ అవార్డ్స్. యాక్చువల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ఇన్ వరల్డ్ ఆల్సో. భారతదేశంలో ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క ప్రతిష్టాత్మక అవార్డు ఉంది. సో ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్టుంటే స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ కేటగిరీ తీసుకున్నట్టుంటే, అంటే క్రీడా విభాగం కనుక తీసుకున్నట్టుంటే లేదా క్రీడా రంగం కనుక తీసుకున్నట్టుంటే, సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక సమ్మాన్, ఇలా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. ఈ అన్నింటిలోకెల్లా అత్యున్నత పురస్కారంగా దేని చెప్తామంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని చెప్తాం. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, ద హైయెస్ట్ ఎమినెంట్ అవార్డ్ ఇన్ ఇండియన్ స్పోర్ట్స్ కేటగిరీ. అలాగే సాహిత్యం కనుక తీసుకున్నారనుకోండి, లిటరేచర్, సో సాహిత్యం తీసుకుంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ అండ్ జ్ఞానపీఠ, సరస్వతి సమ్మాన్, వ్యాస సమ్మాన్, వాచస్పతి సమ్మాన్, మూర్తిదేవి అవార్డు, ఇలా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి. ఈ అన్నింటిలోకెల్లా భారత సాహిత్య చరిత్రలో అత్యున్నత అవార్డుగా దేన్ని పరిగణిస్తామంటే జ్ఞానపీఠ అవార్డుని పరిగణిస్తూ ఉంటాం. సో ఎందుకనే నేను తర్వాత డిస్కస్ చేస్తాను. సో అలాగే సినిమా రంగం తీసుకుంటే మనకి జాతీయ సినిమా అవార్డులు ఉన్నాయి అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. సో ఈ అన్నింటిలోకెల్లా అత్యున్నత అవార్డుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ మనం గత క్లాస్లో డిస్కస్ చేసాం. భారత చిత్ర పరిశ్రమ పితామహుడు దుండీరాజ్ గోవిందరావు ఫాల్కే అలియాస్ దాదాసాహెబ్ ఫాల్కే. సో అతని పేరుతో స్థాపించబడింది కాబట్టి దాన్ని అత్యున్నత అవార్డుగా పరిగణిస్తూ ఉంటాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ. సో శాస్త్ర సాంకేతిక రంగం తీసుకున్నట్టుంటే భారతదేశంలో అత్యున్నత పురస్కారం చాలా ఉన్నాయి మనకి. విక్రమ్ సారాభాయ్ అవార్డ్, ఆర్యభట్ట అవార్డ్ అండ్ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్, సో అబ్దుల్ కలాం అవార్డ్, వ్యాన్ కర్మన్ అవార్డ్, సో ఇలా రకరకాల అవార్డ్స్ ఉన్నాయి కదా. అన్నింటిలోకి అత్యున్నత అవార్డు ఏంటంటే, సో భారతదేశం మట్టుకు తీసుకుంటే మాత్రం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్. సో శాంతి స్వరూప్ భట్నాగర్ భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో దానికి మొట్టమొదటి చైర్మన్ ఇతనే. ప్రస్తుతం తీసుకుంటే శేఖర్ సి మండే. అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి కూడా మొట్టమొదటి చైర్మన్ ఇతనే. సో భారతదేశంలో అత్యున్నత శాస్త్ర సాంకేతిక సంస్థ అని సిఎస్ఆర్ని ఎందుకంటున్నాం, వేరేదాన్ని అనొచ్చు కదా. ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇది ఓన్లీ అంతరిక్షంలో మాత్రమే అత్యున్నత సంస్థ. డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది ఓన్లీ యుద్ధ పరికరాలు, క్షిపణులు తయారు చేసే దానిలో మాత్రమే అత్యున్నత సంస్థ. సిడిఎఫ్డి, సెంటర్ ఫర్ డిఎన్ఏ అండ్ ఫింగర్ ప్రింటింగ్, హైదరాబాద్లో ఉంది. అలాగే ఎన్ఐఎన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, హైదరాబాద్లో ఉంది. సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్లో ఉంది. ఇవి ఆయా రంగాల్లో మాత్రమే అత్యున్నత సంస్థలు. కానీ భారతదేశంలో ప్రతి రంగంలో పరిశోధన కోసం ఏర్పడ్డ మొట్టమొదటి సంస్థ సిఎస్ఐఆర్. సిఎస్ఐఆర్ 1942లో కోల్కతాలో స్థాపించబడింది. ఆ తర్వాత ఢిల్లీ మార్చారు. సో సిఎస్ఐఆర్ ఫస్ట్ చైర్మన్ శాంతి స్వరూప్ భట్నాగర్, ప్రస్తుతం శేఖర్ సి మండే. అంత బాగానే ఉంది, కానీ ఎందుకు మరి సిఎస్ఐఆర్ని అత్యున్నత వేదికగా పిలవాలి అంటే, ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి ట్రాక్టర్ స్వరాజ్ తయారు చేసిన వీళ్ళే. అండ్ భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ గర్భనిరోధక మాత్ర సహేలి పేరుతో తయారు చేసిన సిఎస్ఐఆర్ఏ. అండ్ మన దేశంలో సూపర్ కంప్యూటర్ల తయారీ కోసం ఉన్న సంస్థ సిడాగ్, దాన్నే సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అని పిలుస్తాం. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఇది 1988లో పూణేలో స్థాపించబడింది. ఇది 1988లో స్థాపించబడితే 1991లో ఈ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000. కానీ దీనికన్నా ముందే ఫ్లో సాల్వర్ అండ్ సూపర్ కంప్యూటర్ తయారు చేసింది సిఎస్ఐఆర్, బట్ దానికి రికగ్నిషన్ రాలేదు, గుర్తింపు రాలేదు. అండమాన్ నికోబార్ దీవులో ఉన్న గిరిజనుల మీద పరిశోధన చేసి భారతీయులంతా ఆఫ్రికన్సే, ఆఫ్రికా నుంచి 60,000 సంవత్సరాల క్రితం వలస వచ్చారని చెప్పింది కూడా వాళ్ళే. సో ఇలా
భారతదేశంలో ప్రతి రంగంలో పరిశోధన చేస్తుంది కాబట్టి సిఎస్ఆర్ని అత్యున్నత సంస్థ అంటాం. ఆ సిఎస్ఆర్కు మొట్టమొదటి చైర్మన్ శాంతిస్వర్ భట్నాగర్ కాబట్టి అతని పేరుతో అవార్డును సిఎస్ఆర్ ఇస్తుంది. సో కాబట్టి శాంతిస్వర్ భట్నాగర్ అవార్డుని భారత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అత్యున్నత అవార్డు అంటాం. ఇక సివిలియన్ హానర్స్ అంటాం. సివిలియన్ హానర్స్ ఆర్ 4 టైప్స్. మనకు పౌర పురస్కారాలు 4 రకాలుగా ఉన్నాయి. భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 4గింట్లో అత్యున్నత పురస్కారం భారతరత్న. సో ఇక్కడ మనం ఒక్కొక్క రంగంలో అత్యున్నత పురస్కారం గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాగే మిలిటరీ గ్యాలంటరీ. సో మిలిటరీ గ్యాలంటరీ అవార్డు కనుక తీసుకుంటే పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, అశోక చక్ర ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీనిలో అత్యున్నత అవార్డుగా పరమవీర్ చక్రాన్ని తీసుకుంటా. ఇప్పుడు చూడండి, నీ బోర్డు మీద రాసినవన్నీ కూడా ఆయా రంగాలలో అత్యున్నత పురస్కారాలు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న భారత చరిత్రలోనే అత్యున్నత పురస్కారం, బట్ ఓన్లీ క్రీడా రంగంలో మాత్రమే. సో ఇప్పుడు అన్ని రంగాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్క రంగంలో ఇది అత్యున్నత అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగం, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న క్రీడా రంగం, జ్ఞానపీఠ సాహిత్య రంగం, శాంతిస్వరూప్ భట్నాగర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలా మరి అన్నీ కలిపితే అత్యున్నత పురస్కారం ఏంటి? భారతరత్న పౌర పురస్కారాలు అత్యున్నత పురస్కారమే, ఓవరాల్గా కలిపిన అత్యున్నత పురస్కారమే. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఏం అడిగాడు? 2009 సివిల్ సర్వీసెస్లో క్వశ్చన్ అడిగాడు, విచ్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ హానర్ ఇన్ ఇండియా అన్నాడు. భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం ఏంటి అన్నాడు. సో ఏంటి అనగానే చాలామంది ఏం చేస్తారు? పద్మ విభూషణ్ అంటారు. యాక్చువల్గా సివిలియన్ హానర్స్ పౌర పురస్కారాలు 4 రకాలు: భారతరత్న, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 4గింట్లో అత్యధిక హోదా భారతరత్న, సెకండ్ పద్మభూషణ్. కానీ ఓవరాల్గా కలిపితే అత్యున్నత హోదా భారతరత్నని, సెకండ్ పద్మభూషణ్ కాదు, పరమవీర్ చక్ర అవుతుంది. సో థింక్ డిఫరెన్స్ విత్ పేషెన్స్. దట్ ఈస్ సక్సెస్ మంత్ర అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ ఎంత పేషెన్సీగా ఉంటే అంత సబ్జెక్ట్ వస్తుంది. అంత శాస్త్రీయమైన సబ్జెక్ట్ కావాలంటే సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ లింక్ టు అదర్స్ ఆల్సో. సో దీనిలో ఈసారి నేను ఆల్రెడీ నేషనల్ స్పోర్ట్స్ అవార్డు గురించి లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేశాను, అండ్ సినిమా రంగం గురించి కూడా లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేశాం. పౌర పురస్కారం మాత్రం ఇప్పుడు డిస్కస్ చేయను నేను. సో అది జనవరి 26 నాడు కొత్త పురస్కారాలు అనౌన్స్ చేస్తారు, అప్పుడు డిస్కస్ చేస్తాను దాని గురించి. సో ఇక మిగతా అడిషనల్గా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా లిటరేచర్ అవార్డ్స్. సో ఇన్ దిస్ టాపిక్ we will discuss about Indian Literature Awards as well as World Literature Awards also. So first you should concentrate on Literature Awards in India. So that is Sahitya Academy Award. మామూలుగా మనకు 2 రకాల పురస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ రాస్తాను నేను. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. వన్ ఈజ్ ద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. సో ఇది ఒక అవార్డ్. ఇంకా సెకండ్ వన్ ఈజ్ సాహిత్యంలో బాగా పేరుగాన్న అవార్డు ఏంటంటే జ్ఞానపీఠ అవార్డ్. సో ఈ రెండిట్లో ఏది అత్యున్నత అవార్డో తెలవాలంటే ఫస్ట్ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 థింగ్స్. ఏంటో చూద్దాం, జస్ట్ 1 minute. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫస్ట్ అవార్డెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1954. 1954లో ఫస్ట్ ఇచ్చారు. సో జ్ఞానపీఠ అవార్డ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961 బట్ అవార్డెడ్ ఇన్ 1965. సో విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ అవార్డ్? కేంద్ర సాహిత్య అకాడమీ. బట్ సో ఇన్ ఇండియా నంబర్ ఆఫ్ పర్సన్స్ సో కన్సిడర్డ్ జ్ఞానపీఠ హ్యాస్ హైయెస్ట్ ఎమినెంట్ అవార్డ్ ఇన్ లిటరేచర్. సో ఎందుకు? ఇదే ఓల్డెస్ట్ అవార్డ్ కానీ దాన్ని అత్యున్నత అవార్డు అంటున్నా. యాక్చువల్లీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ కేంద్ర సాహిత్య అకాడమీ ఒక సంస్థను స్థాపించింది. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. సో దీన్నే రవీంద్ర భవన్ అంటారు. ఎలక్షన్ కమిషన్, నిర్వచన సదన్ సో లాగా, అండ్ ప్రణాళిక సంఘం, యోజన భవన్, గ్రామీణాభివృద్ధి శాఖ, కురుక్షేత్ర భవన్ లాగా. సో ఇది రవీంద్ర భవన్ ఇన్ ద మెమొరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ హూ గాట్ నోబెల్ ఇన్ 1913 ఇన్ లిటరేచర్. భారత సాహిత్యంలో నోబెల్ పొందిన మొట్టమొదటి వ్యక్తి అండ్ భారత్ నుంచి నోబెల్ అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి సో రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఆయన పేరుతో దీని రవీంద్ర భవన్ అన్నాం. సో ద ప్రెసిడెంట్ టు కేంద్ర సాహిత్య అకాడమీ చంద్రశేఖర కంబారా, కన్నడ రైటర్. సో ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా సో మనకు చంద్రశేఖర కంబారా ఉన్నారు. సో ఇతను కన్నడ రైటర్. సో ఈయన దీనికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. యాక్చువల్లీ ఇది ప్రభుత్వం ఇది అవార్డు, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో జ్ఞానపీఠ అంటే 2 సంస్కృత పదాల కలయికతో జ్ఞానపీఠ ఫౌండేషన్ అనేది ఏర్పడింది. సో వాళ్ళు ఇస్తారు. ఇదే ఓల్డెస్ట్ అవార్డ్, ఇదే ప్రభుత్వ అవార్డు.
మరి ఎందుకు దీన్ని అత్యున్నత అవార్డు అన్నాం అంటే చూడండి. సో యాక్చువల్లీ దిస్ అవార్డ్ అనౌన్స్డ్ ఇన్ 24 లాంగ్వేజెస్. భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలు 22. సో ఎలాంగ్ విత్ 22 లాంగ్వేజెస్ దిస్ అవార్డ్ ఆల్సో అనౌన్స్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ. సో ఇంగ్లీష్ రాజస్థానీ భాషల్లో కూడా అవార్డు ఇస్తారు. సో దిస్ అవార్డ్ ఆల్సో అనౌన్స్డ్ ఇన్ 24 లాంగ్వేజెస్. మన భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో మొత్తం 22 అధికార భాషలు ఉన్నాయి కదా. సో ఆ 22 అధికార భాషలతో ఇంగ్లీష్ రాజస్థాన్లో ఇస్తారు, అది కూడా అంతే. మరి ఎందుకు అత్యున్నత అవార్డు అన్నాం? యాక్చువల్గా ద ప్రైజ్ మనీ ఆఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ 1 lakh. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ మనీ 1 లక్ష. సో కానీ ఇక్కడ 11 లక్షలు. సో ఎలాంగ్ విత్ వాగ్దేవి బ్రాంజ్ స్టాట్యూ, వాగ్దేవి కాంస్య విగ్రహం కూడా ఇస్తారన్నమాట. సో వాగ్దేవి కాంస్య విగ్రహం. సో మొత్తం కలిసి 13 లక్షల దాకా అవుతుంది అప్రాక్సిమేట్గా. సో ఇది 11 లక్షలు ప్లస్ వాగ్దేవి కాంస్య విగ్రహం 13 లక్షలు అవుతుంది. ఓకేనా? సో హయ్యెస్ట్ ప్రైజ్ మనీ ఉన్నందుకు అత్యున్నత అవార్డు అంటామా? కాదు. కేంద్ర సాహిత్య అకాడమీ చూడండి, ప్రతి సంవత్సరం ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి ఇస్తారు. అక్కడ అన్ని భాషలు కలిపి ఒకరికి ఇస్తారు, ఇక్కడ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికి. మళ్ళీ ఒక్కొక్క భాషలో ఒక్కొక్కరికంటే తెలుగులో ఒకరికే కాదు, ఉత్తమ రచయిత వేరు, ఉత్తమ యువ రచయిత వేరు, ఉత్తమ బాలల రచయిత వేరు, ఉత్తమ అనువాద రచయిత వేరు. అక్కడ అన్ని భాషలు కలిపి అన్ని ప్రక్రియలు కలిపి ఒకరికి ఇస్తారు. సో అన్ని భాషలు కలిపి అన్ని ప్రక్రియలు కలిపి ఒకరికి ఇస్తారు, అత్యధిక ప్రైజ్ మనీ ఇస్తారు, కాబట్టి దాన్ని అత్యున్నత అవార్డు అంట. సో ఫస్ట్ వి విల్ గో డిస్కస్ అబౌట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫస్ట్ అనౌన్స్డ్ ఇన్ 1954. 1954వ సంవత్సరంలో ఈ అవార్డుని తొలిసారిగా అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా? సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్, సో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ చంద్రశేఖర కంబారా. సో ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా మనకి చంద్రశేఖర కంబారా అనే వ్యక్తి పనిచేస్తున్నారు. సో చంద్రశేఖర కంబారా అన్న వ్యక్తి కన్నడ రచయిత. సో దీని హెడ్ క్వార్టర్ని ఏమంటున్నారంటే న్యూఢిల్లీలో ఉన్న ఈ ప్రధాన కార్యాలయాన్ని రవీంద్ర భవన్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం. ఓకేనా? సరే, ఇప్పుడు 2020లో అనౌన్స్ చేసినవన్నీ కూడా 2019కి సంబంధించినవే. 2020లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనౌన్స్ చేశారు, కానీ అవి 2019కి సంబంధించినవి. ఇప్పుడు 2021లో 20కి సంబంధించిన అనౌన్స్ చేస్తారు. సో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 2019 కాబట్టి అవే చెప్పుకుందాం. సో 2019కి సంబంధించి ఉత్తమ రచయిత సో ఈసారి బండి నారాయణ స్వామి అనే రైటర్కి వచ్చింది. బండి నారాయణ స్వామి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. సో అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి తాను రాసిన సప్తభూమి రాస్తే ఎస్ఈ అనే రాస్తాం, కానీ పలకడం మాత్రం సప్తభూమి అని పలకాలి. సో ఆ నావెల్ కానీ వచ్చింది. సో బండి నారాయణ స్వామి బిలాంగ్స్ టు అనంతపురం డిస్టిక్ అన్నమాట. ఇక ఉత్తమ యువ రచయిత, అదేంటి సార్ ఇప్పుడే రచయిత గురించి చదువుకున్నాం, మళ్ళీ ఇప్పుడే మీరు యువ రచయిత అంటున్నారు, అసలు రచయితకు యువ రచయితకు తేడా ఏంటి అని అనుకోవచ్చు. సో ఎవరైతే తొలిసారి రాశారో వాళ్ళు యువ రచయిత అని మీరు అనుకుంటారు, అది తప్పు. తొలిసారి రాసిన వాళ్ళు కాదు. ఒక వ్యక్తి 40 ఏళ్ళ వయసులో 50 ఏళ్ళ వయసులో తొలి పుస్తకం రాస్తాడు, యువ రచయిత అవుతాడా? కాదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఉత్తమ యువ రచయిత అంటే ఎవరైతే బిలో 35 ఇయర్స్ ఉంటారో, 35 సంవత్సరాల కన్నా లోపు ఉంటారో, సో వాళ్ళను ఉత్తమ యువ రచయిత అంటాం. సో ఈసారి ఉత్తమ యువ రచయిత వచ్చేసి మనకి బెస్ట్ యంగ్ రైటర్ ఉత్తమ యువ రచయిత వచ్చేసి గడ్డం మోహన్ రావు అనే వ్యక్తి ఎంపికయ్యారు. గడ్డం మోహన్ రావు. సో మనకి గడ్డం మోహన్ రావు ఆయన రాసినటువంటి కొంగవాలు కత్తి అనే పుస్తకాన్ని అవార్డు వచ్చింది. కొంగవాలు కత్తి అనే పుస్తకానికి గాను ఈ అవార్డు వచ్చింది. సో ఉత్తమ రచయిత బండి నారాయణ స్వామి, పుస్తకం సప్తభూమి. అలాగే ఉత్తమ యువ రచయిత గడ్డం మోహన్ రావు, పుస్తకం వచ్చేసి కొంగవాలు కత్తి. సో ఇక మిగతావి చూద్దాం. ఉత్తమ బాలల రచయిత, ఎవరైతే బాలలకు సంబంధించిన పుస్తకాలు రాస్తారో సో దానిలో ఒక పుస్తకానికి ఇవ్వచ్చు, లేకపోతే జీవిత సాఫల్య పురస్కారం అని కూడా ఇవ్వచ్చు. ఒక పుస్తకానికి ఇస్తేనేమో పుస్తకం రాసిన విధానానికి వచ్చినట్టు,
పుస్తకం లేకుండా మామూలుగా ఇస్తేనేమో జీవితకాలంలో చేసిన కృషికి ఇచ్చినట్టు. సో ఈసారి మనకి బెల్గం భీమేశ్వరరావు అనే రైటర్కి వచ్చింది. సో బెల్గం భీమేశ్వరరావు గారు తాను రాసినటువంటి అంటే బాలల కోసం ఉద్దేశించినటువంటి పుస్తకం తాత మాట వరాల మూట. సో ఈ తాత మాట వరాల మూట అన్న పుస్తకానికి గాను ఈయన 2020లో 2019 గాను ఉత్తమ బాలల రచయిత అవార్డు కేంద్ర సాహిత్య అకాడమీ చేత పొందాడు. నౌ లాస్ట్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఉత్తమ అనువాద రచయిత. సో దీని గురించి కొంచెం జాగ్రత్తగా వినండి. ఉత్తమ అనువాద రచయిత. సో ఏంటి ఉత్తమ అనువాద రచయిత? సో చూద్దాం ఒకసారి. తెలుగు భాష నుంచి వేరే భాషలోకి మార్చిన లేదా వేరే భాష నుంచి తెలుగులోకి మార్చిన సో అవార్డు రావచ్చు. ఒకసారి చూద్దాం ఎవరెవరు. మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఉన్నారు. పివి నరసింహారావు దక్షిణ భారతదేశం నుంచి భారత ప్రధానిగా ఎంపికైన మొదటి వ్యక్తి. ఏ సభలో సభ్యత్వం లేకుండా భారత ప్రధాని అయిన మొదటి వ్యక్తి కూడా ఇతనే. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానులైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, పివి దేవగౌడ, దానిలో తొలి వ్యక్తి ఇతను. ఏ సభలో సభ్యత్వం లేకుండా ప్రధాని కావచ్చు, కానీ తర్వాత 6 నెలల లోపు ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాలి సభ్యుడిగా. అలా ఏ సభలో సభ్యత్వం లేకుండా కూడా ఇద్దరు వ్యక్తులు ప్రధానులు అయ్యారు. ఫస్ట్ పివి, తర్వాత దేవగౌడ. పివి నంద్యాల నుంచి లోక్సభకి ఎన్నికైతే సో మనకు దేవగౌడ రాజ్యసభ నుంచి ఎన్నికాడు అన్నమాట, రాజ్యసభ సభ్యుడికి ఎంపికాడు. సో పివి సమాధి మనకు జ్ఞానభూమి హైదరాబాద్లో ఉంది. అండ్ ఆత్మకథ ఇన్సైడర్, దాన్ని లోపలి మనిషి అంటాం. ఇటీవల పివి జీవితం మీద వచ్చిన పుస్తకం మనకేంటంటే హాఫ్ లయన్, దీన్ని నారసింహుడి పేరుతో తెలుగులో కూడా వచ్చింది. అండ్ ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు హాఫ్ లయన్ పుస్తకాన్నేమో వినయ్ సీతాపతి రాశాడు. అండ్ ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సంజయ్ బారు 1991 హౌ పివి నరసింహారావు మేడ్ హిస్టరీ అనే బుక్ కూడా రాయడం జరిగింది. సో ఆయన పివి నరసింహారావు సో విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి తెలుగు పుస్తకం, సో దాన్ని 1000 పడగలు అంటాం, 1000 పడగలు. సో దాన్ని వేరే భాషలోకి మార్చాడు, దేనిలోకి? హిందీలోకి మార్చాడు. హిందీలో దాన్ని సహస్రఫన్ అనే పేరుతో హిందీలోకి మార్చడం జరిగింది. ఇక వార్తాపత్రిక మాజీ ఎడిటర్గా పనిచేసిన టంకశాల అశోక్ అనే వ్యక్తి సో ఇంగ్లీష్లో రాయబడ్డ బుక్ అది, పటేల్ ఏ లైఫ్ అనేది ఈ యొక్క ఇంగ్లీష్ బుక్. సో దాన్ని ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో తెలుగులోకి అనువదించాడు. అందుకని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగు భాష నుంచి వేరే భాషలోకి మార్చినా వస్తుంది, అండ్ వేరే భాష నుంచి తెలుగులోకి మార్చినా కానీ వస్తుంది. మరి ఈసారి 2019 గాను అవార్డు ఎవరికి వచ్చింది అని తీసుకున్నట్టుంటే సో 2020 గాను అవార్డు వి సత్యవతి అనే మహిళకు వచ్చింది. వి సత్యవతి అనే మహిళకు వచ్చింది. సో తమిళంలో రాయబడ్డ పుస్తకం ఏదైతే ఉందో ఉనార్వం ఉరువమం. సో ఇది ఒక తమిళ పుస్తకం, ఒక వేష జీవితం మీద వచ్చిన పుస్తకం. సో దీన్ని వి సత్యవతి గారు నిజం చెప్తున్న ఒక వేష ఆత్మకథ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. నిజం చెప్తున్న ఒక వేష ఆత్మకథ అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. సో ఇది ఇక్కడ మొత్తం 4 కేటగిరీస్ ఉన్నాయి. సో మీ కన్వీనియన్స్ కోసం నేను మళ్ళీ ఒకసారి దీన్ని డిస్కస్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా చూడండి. మనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చేసి ఉత్తమ రచయిత ఎక్కడైతే ఇక్కడ చూడండి, ఉత్తమ రచయిత అనంతపురం జిల్లాకు చెందిన బండి నారాయణ స్వామి ఎంపికాడు. ఆయన రాసిన శప్తభూమి బుగ్గాను. ఉత్తమ యువ రచయిత అంటే బిలో 35 years ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఈసారి గడ్డం మోహన్ రావుకి వచ్చింది. ఆయన రాసిన కొంగవాలు కత్తి అనే పుస్తకానికి గాను జ్ఞానపీఠ అవార్డ్. ఇప్పుడు చెప్పాం కదా, కేంద్ర సాహిత్య అకాడమీతో పోలిస్తే జ్ఞానపీఠ అత్యున్నత పురస్కారం. జ్ఞానపీఠ అవార్డు మనకి 1961 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డును స్థాపించారు. 1961 సంవత్సరంలో స్థాపించారు. సో 1961 సంవత్సరంలో స్థాపించిన జ్ఞానపీఠ అవార్డు తొలిసారి 1965లో అందజేయడం జరిగింది. 1965లో తొలిసారి ప్రకటించారు. ఇది అత్యున్నత అవార్డు కాబట్టి దీన్ని 4 కోణాలు చూద్దాం. అవార్డులోని 4 కోణాలు చూడాలని పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను.
అదొకసారి మళ్ళీ చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది తర్వాత ఫ్యూచర్లో. సో 1965లో అవార్డు ప్రకటించారు ఫస్ట్ టైం. ఇది మొత్తం 24 భాషల్లో అందజేస్తారు, 24 భాషలలో ప్రకటిస్తారు. సో భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో గుర్తించిన 22 భాషలతో పాటు ప్లస్ ఇంగ్లీష్ అండ్ ప్లస్ రాజస్థానీ భాషల్లో కూడా సో ఈ అవార్డు అందజేయడం జరుగుతుంది. ఇక ప్రైజ్ మనీ వచ్చేసి మనకు 11 లక్షల ప్రైజ్ మనీ ప్లస్ వాగ్దేవి కాంస్య విగ్రహం, వాగ్దేవి బ్రాంజ్ స్టాచ్యూ ఇస్తారు. ఇక షాల్వా కూడా ఇస్తారు కానీ రాయాల్సిన అవసరం లేదు. సో వాగ్దేవి కాంస్య విగ్రహం అందజేయడం జరుగుతుంది. సో మీకు వికీపీడియా ఓపెన్ చేసినట్టుంటే అప్రాక్సిమేట్లీ సుమారు 13 లక్షలు సో అని ఉంటుంది. అంటే ఈ వాగ్దేవి కాంస్య విగ్రహం విలువ కూడా కలుపుకుంటే 13 లక్షల వరకు ఉంటుంది ప్రైజ్ మనీ. సో మన కేంద్ర జ్ఞానపీఠ అవార్డు 1965 నుంచి ఇస్తున్నారు. ఇది జ్ఞానపీఠ ఫౌండేషన్ అనే సంస్థ వాళ్ళు ఇస్తారన్నమాట. సో ఈ అవార్డు వచ్చేసి ఇది వాగ్దేవి కాంస్య విగ్రహం. సో వాగ్దేవి అంటే సరస్వతి. మనకి ఈ అవార్డు వచ్చేసి ఫస్ట్ టైం 1965లో ఇది అన్ని భాషలు కలిపి ఒకరికి ఇస్తారన్న. ఎవరో చూద్దాం మరి. సో 1965లో ఇది శంకర్ కురుప్ అనే రైటర్కి వచ్చింది. సో శంకర్ కురుప్ వచ్చేసి మలయాళంకు చెందిన ఒక రైటర్. అన్ని భాషలు కలిపి ఒకరికి వేస్తారు కాబట్టి కంపల్సరీ బ్రాకెట్లో ఏ భాష వాళ్ళని డిస్కస్ చేయాలి. ఓకేనా? శంకర్ కురుప్ మలయాళం. అయితే ఈ అవార్డుకు స్పెషాలిటీ ఉంది. 1965 నుంచి 1981 వరకు 1982 వరకు ఇది కంపల్సరీ ఒక పుస్తకానికి ఇచ్చారు, కంపల్సరీ పుస్తకానికి ఇచ్చారు. సో 1982 తర్వాత ఇది 2 ఆప్షన్స్ అన్నమాట. అయితే పుస్తకం, సో లేకపోతే దాన్నే జీవిత సాఫల్య పురస్కారం అంటారు, దాన్నే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అని కూడా పిలుస్తుంటారన్నమాట. సో శంకర్ కురుప్ మలయాళీ రైటర్, అంటే అప్పట్లో కంపల్సరీ పుస్తకానికి ఇచ్చేవాళ్ళు. అది ఆయన రాసినటువంటి ఒడుక్కు జల్ అనే పుస్తకానికి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ 3 రకాల క్వశ్చన్ అడగవచ్చు. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి వ్యక్తి అంటే శంకర్ కురుప్. సో ఏ పుస్తక రచనకు గాను శంకర్ కురుప్ తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా నిలిచారు అంటే ఒడుక్కు జల్ అనే పుస్తక రచనకు గాను. లేకపోతే 1965లో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన శంకర్ కురుప్ ఏ భాషా రచయిత అంటే మలయాళీ భాషా రచయిత. ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా సైంటిఫిక్గా గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేసి అడిగినా ఇచ్చే అవకాశం, మనం చేసే అవకాశం ఉంటుంది. సో ఈయన పురుషుడు. మామూలుగా ఒక అవార్డు తొలి గ్రహీత ఎవరని చదవాలి. సో తొలి గ్రహీత కనుక పురుషుడైతే తొలి మహిళా గ్రహీత చదవాలి. సో 1976లో ఆశా పూర్ణాదేవి అనే రైటర్కి వచ్చింది. యాక్చువల్గా ఆశా పూర్ణాదేవి బెంగాలీ రైటర్. సో బెంగాలీ భాషకు చెందిన రచయిత్రి. ఆమె రాసినటువంటి ప్రథమ్ ప్రతిశ్రుతి అనే పుస్తకానికి వచ్చింది. సో ఇక్కడ శంకర్ కురుప్కేమో ఒడుక్కు జల్ అనే పుస్తకానికి వచ్చింది. సో ఒడుక్కు జల్ మన భాషలో చెప్పాలంటే ఏమంటారంటే బ్యాంబూ ఫ్లూట్ అని అనవచ్చు. ఇక ప్రథమ్ ప్రతిశ్రుతిని మన భాషలో చెప్పాలంటే ఏమనుకోవాలంటే ద ఫస్ట్ ప్రామిస్ అని కూడా పిలవచ్చు అన్నమాట. సో మ్యాక్సిమం ఈ అవార్డు సంవత్సరానికి ఒకరికి ఇస్తారు, కానీ రేరెస్ట్గా కొన్నిసార్లు ఇద్దరికి ఇచ్చారు. సో 1967, 1973, 1999, నెక్స్ట్ 2006, 2009 ఈ సందర్భాల్లో మినహాయిస్తే సో ఎప్పుడు కూడా ఇద్దరికి ఇవ్వలేదు. ఈ సందర్భాల్లో మాత్రం ఇద్దరికి ఇవ్వడం జరిగింది. సో మరి వాట్ అబౌట్ 2020లో ఇచ్చారా? ఇవ్వలేదు. సో 2019లో మాత్రమే ఈ అవార్డు ఇచ్చారు. సో 2019లో అవార్డు గ్రహీత సో అక్కితన్ అచ్యుతన్ నంబూద్రి. సో అక్కితన్ అచ్యుతన్ నంబూద్రి బిలాంగ్స్ టు మలయాళం లాంగ్వేజ్. ఇప్పటిదాకా చూసారు కదా. సో తొలి గ్రహీత ఏ భాష వాళ్ళు? మలయాళం. ఇప్పుడు ప్రస్తుత గ్రహీత ఏ భాష? మలయాళం. అన్నప్పుడు అడగచ్చు మరి మలయాళంలో మొత్తం ఎంతమందికి వచ్చిందని అడగచ్చు. మలయాళం మొత్తం ఎంతమందికి వచ్చింది అంటే 4 మెంబర్స్కి వచ్చింది. సో ఇప్పటివరకు జ్ఞానపీఠ పొందిన మలయాళీ రచయిత 4 అయితే దానిలో 4వ వ్యక్తి ఇతను. సో ఇతనికి 1972-73 సంవత్సరంలో బలిదర్శకీయం అనే పుస్తకం రాసినందుకు గాను అప్పట్లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఇక 2017లో ఈయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది.
సో అలాంటి ప్రస్తుతం జ్ఞానపీఠ అవార్డు పొందిన ఈ అక్కితం అచ్యుత నంబూద్రి ఎవరైతే ఉన్నారో సో ఈయన 2020 అక్టోబర్ 15 మరణించారు. సో ఈసారి కంపల్సరీ దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. గతంలో 2019 మార్చిలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో మనకు 2019 జనవరిలో ఒక అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అని. సో అది అప్పట్లో ఒక జర్నలిస్ట్కి వచ్చింది. జర్నలిస్ట్ ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ జర్నలిస్ట్ సంబంధించి సరికానిది గుర్తించండి అనే క్వశ్చన్ కూడా అడిగాడు. సో కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈసారి అక్కితం అచ్యుత నంబూద్రి మరణించారు కాబట్టి టోటల్ జ్ఞానపీఠ అవార్డు గురించి ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇది జ్ఞానపీఠ అవార్డు. సో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయిపోయింది అండ్ జ్ఞానపీఠ అవార్డు అయిపోయింది. సో ఇతనే అక్కితం అచ్యుత నంబూద్రి. సో హీ గాట్ పద్మశ్రీ ఇన్ 2017. 2017లో ఇతను పద్మశ్రీ అవార్డు వచ్చింది. హీ గాట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇన్ 1972 అండ్ 73. బలిదర్శకీయం అనే పుస్తకానికి గాను వచ్చింది. సో హీ డైడ్ ఆన్ 2020 అక్టోబర్ 15. సో 2020 అక్టోబర్ 15న ఇతను మరణించడం జరిగింది. సో ఇతను 2019లో జ్ఞానపీఠ అవార్డు పొందాడు. ఇది 55వ జ్ఞానపీఠ అవార్డు. సో ఇది 55th జ్ఞానపీఠ అవార్డు. సో ఇది ఒక స్పెషాలిటీ ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయండి. సో నెక్స్ట్ వన్ మీకు కనిపిస్తుంది ఎవరంటే అక్కడ వాసుదేవ్ మోహి అనే రైటర్. ఈయన సింధీ భాషకు చెందిన వ్యక్తి. సో బిఫోర్ గోయింగ్ టు ద డిస్కస్ అబౌట్ వాసుదేవ్ మోహి ఆయన గురించి మనం చర్చించే కన్నా ముందు ఒక విషయం చెప్తాం. మనకి ఇక్కడ మార్కెట్లో 2 రకాల అవార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సరస్వతి సమ్మాన్ అనే అవార్డు ఉంది. ఒకటి సరస్వతి సమ్మాన్. సెకండ్ వన్ ఏంటంటే వ్యాస సమ్మాన్ అనే అవార్డు ఉంది. ఒకటి సరస్వతి సమ్మాన్, 2 వ్యాస సమ్మాన్. ఈ రెండిటికి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సరస్వతి సమ్మాన్ని కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. అలాగే వ్యాస సమ్మాన్ అవార్డుని కూడా కేకే బిర్లా ఫౌండేషన్ వాళ్ళు స్థాపించారు. సో కేకే బిర్లా ఫౌండేషన్ 2 ఒకరే స్థాపించారు. మరి డిఫరెన్స్ ఏంటి చూద్దాం. సరస్వతి సమ్మాన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1991, 1991లో స్థాపించారు. వ్యాస సమ్మాన్ కూడా 1991లోనే స్థాపించారు. మరి ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే సరస్వతి సమ్మాన్ భారత రాజ్యాంగ గుర్తించిన 22 భాషల్లో అందజేస్తారు. మన కేంద్ర సాహిత్య అకాడమీ 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ అన్నాం. జ్ఞానపీఠ రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ రాజస్థానీ అన్నాం. ఇది మాత్రం ఓన్లీ రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లోనే ఇస్తారు. ఇంగ్లీష్లో ఇవ్వరు, రాజస్థాన్లో ఇవ్వరు, వేరే భాషలో ఇవ్వరు. సో వ్యాస సమ్మాన్ మాత్రం హిందీలో మాత్రమే ఇస్తారన్నమాట. ఇది ఓన్లీ హిందీలో మాత్రమే ఇస్తారు కాబట్టి ఇక్కడ రచయిత పక్కన ఏ భాష వాడని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాత్రం సరస్వతి సమ్మాన్లో కంపల్సరీ రాయాలి. 22 భాషలో ఏ భాషనైనా కావచ్చు. సో ఈసారి సరస్వతి సమ్మాన్ 2019కి వచ్చేసి, సో 2019కి వచ్చేసి మనకి వాసుదేవ్ మోహి అనే రైటర్కి వచ్చింది. సో వాసుదేవ్ మోహి భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఒకానొక భాష సింధీ భాష రైటర్ సింధీ. సో ఈయన రాసినటువంటి చెక్ బుక్ అనే పుస్తకానికి గాను అవార్డు వచ్చింది. చెక్ బుక్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సరస్వతి సమ్మాన్ కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. సో దాన్ని 1991లో స్థాపించారు. దాన్ని భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఇస్తారు. 2019కి గాను అది వాసుదేవ్ మోహి అనే రైటర్కి వచ్చింది. ఆయన సింధీ భాష రచయిత. సో ఆయన రాసిన చెక్ బుక్ అనే దానికి గాను వచ్చింది. ఇక రెండోది వ్యాస సమ్మాన్. ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, సరస్వతి సమ్మాన్ లాగానే కేకే బిర్లా ఫౌండేషన్ స్థాపించింది. సరస్వతి సమ్మాన్ లాగానే దీన్ని 1991లో స్థాపించారు. సో దీని ప్రైజ్ మనీ వచ్చేసి 10 లక్షల ప్రైజ్ మనీ. సో సరస్వతి సమ్మాన్తో పోలిస్తే చాలా ఎక్కువ ప్రైజ్ మనీ దీనికి ఉంటుంది. సో ఇది ఓన్లీ హిందీలో వర్క్ చేసిన వాళ్ళకు మాత్రమే ఇస్తారు. మరి 2019 ఎవరికి వచ్చింది అంటే నసీరా శర్మకు వచ్చింది. నసీరా శర్మ. సో ఇది హిందీ రైటర్. ఈమె రాసినటువంటి కాగజ్ కి నావ్ సో పేపర్ బోట్ అని అర్థం వస్తుంది. దానికి కానీ వ్యాస సమ్మాన్ అవార్డు వచ్చింది. సో నెక్స్ట్ వన్ మీకు స్లైడ్ కనిపిస్తుంది. బుకర్ ప్రైజ్ గ్రహీత గురించి ఒక స్లైడ్ ఉంది. బుకర్ ప్రైజ్. సో ఫస్ట్ మీరు వెళ్ళే ముందు బుకర్ ప్రైజ్, మ్యాన్ బుకర్ ప్రైజ్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక నేను బోర్డు మీద బుకర్ ప్రైజ్ అని రాస్తున్నాను. ఇటు సైడ్ ఏంటంటే
బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని రాస్తున్నాను. బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అని రాస్తున్నాను. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. బుకర్ ప్రైజ్ 1968లో స్థాపించారు, 69 నుంచి ఇస్తున్నారు. అంటే ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 69. ఇది 2005లో స్థాపించారు, ఇది అప్పటి నుంచే ఇస్తున్నారు. ఓకే, ఇది ఎవ్రీ ఇయర్ ఇస్తారు బుకర్ ప్రైజ్. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఇస్తారు బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్. ఇది ఓన్లీ కామన్వెల్త్ దేశాలకు మాత్రమే ఇస్తారు. ఇది వచ్చేసి కామన్వెల్త్ దేశాలు కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళకి ఇస్తారు. 2 years అన్నమాట. ఇది ఇంగ్లీష్లో పుస్తకం రాసినందుకు ఇస్తారు. కంపల్సరీ ఇంగ్లీష్ బుక్ రాయాలి, అది కూడా బ్రిటిష్ పాలిత దేశాల వాళ్ళే అయి ఉండాలి. ఇది బుక్ కాదు, ఇది జీవిత సాఫల్య పురస్కారం. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద ఇస్తారు. కానీ ఏం జరిగిందంటే, సో ఇది ఒకప్పుడు కామన్వెల్త్ దేశాల వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు 2015 సంవత్సరం నుంచి వీళ్ళు కూడా వరల్డ్లో ఉన్న అన్ని దేశాలకు ఇస్తున్నారు. ఇది 2 yearsకి ఒకసారి ఇచ్చేవాళ్ళు కదా, వీళ్ళు కూడా 2015 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా కంపల్సరీ ఒక బుక్కి ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి, గతంలో తేడా అంటే ఇది ఓన్లీ బ్రిటిష్ పాలిత దేశాలకే ఇచ్చేవాళ్ళు, అది అన్ని దేశాలకు ఇస్తారు. ఇది ఇంగ్లీష్ పుస్తకం రాస్తేనే వస్తుంది, అది పుస్తకం రాస్తే రాదు, జీవితంలో చేసిన సేవకు వస్తుంది అని చెప్పేవాళ్ళం గతంలో. ఇప్పుడేం చెప్పాల్సి వస్తుందంటే, ఇది ప్రపంచం మొత్తం ఇస్తున్నారు, అది ప్రపంచం మొత్తం ఇస్తున్నారు. ఇది పుస్తకానికి ఇస్తున్నారు, అది పుస్తకానికి ఇస్తున్నారు. మరి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఇది ఎవరైతే డైరెక్ట్ ఇంగ్లీష్ బుక్ రాసిన వాళ్ళకి ఇస్తారు, డైరెక్ట్ ఇంగ్లీష్ ఆథర్కి ఇస్తారు. సో నాకు అవార్డు రావాలనుకో, నేను డైరెక్ట్ ఇంగ్లీష్లో రాసి ఉండాలి. ఇదేంటంటే, సో ఇది వేరే భాషలో రాయాలి, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. అప్పుడు ఇద్దరికి కల్పిస్తారనమాట. అంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ ఒకరికే వస్తుంది, ఎవరు ఇంగ్లీష్లో రాస్తారో వాళ్ళకే వస్తుంది. ఇక్కడ ఆథర్ పేరు వస్తుంది, బుక్ పేరు వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసి వేరే భాషలో రాసిన ఆథర్ పేరు వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లోకి మార్చడం పేరు వస్తుంది, మధ్యలో బుక్ పేరు వస్తుంది. ఆడ 3 issues ఉంటాయి. మళ్ళీ రివైజ్ చేసుకొని జాగ్రత్తగా వినండి. రివైజ్ వీడియో బ్యాక్ వచ్చి మరీ వినండి ఇది, ఓకేనా? సో అది ఈసారి 2020 సంవత్సరానికి వచ్చేసి మనకు 2020 సంవత్సరానికి వచ్చేసి యూకేలో జన్మించాడు, బట్ అమెరికాలో సెటిల్ అయ్యాడు. డగ్లస్ స్టూవర్ట్ అనే రచయితకు వచ్చింది, డగ్లస్ స్టూవర్ట్ అనే రైటర్కి వచ్చింది. సో ఈయన రాసినటువంటి షుగ్గీ బెయిన్ అనే నవలకు వచ్చింది. సో ఈయన ఆథర్, ఇది వచ్చి కింద వచ్చేసి ఏంటంటే బుక్. సో ఇది మ్యాన్ బుకర్ ప్రైజ్ 2020. అదేంటి సార్ ఫస్ట్ బుకర్ అన్నారు, తర్వాత మ్యాన్ బుకర్ అన్నారంటే, 1969 నుంచి 2001 దాకా దీన్ని బుకర్ ఫౌండేషన్ వాళ్ళు అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత 2002 నుంచి 2018 దాకా మ్యాన్ అనే ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు. బట్ ఇప్పుడు 2019 నుంచి కాన్క్రాస్ట్ అనే సంస్థ వాళ్ళు ఇస్తున్నారు. ఫస్ట్ బుకర్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి బుకర్ ప్రైజ్ అన్నారు, తర్వాత మ్యాన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అప్పటికే బుకర్ ప్రైజ్ పాపులర్ అయింది కాబట్టి మ్యాన్ బుకర్ అన్నారు. మరి ఇప్పుడు మారీరు కొత్తగా, లాస్ట్ ఇయరే 2019 జూన్ 1 నాడే మారీరు కాన్క్రాస్ట్ అనే సంస్థ వాళ్ళు. మరి ఇది ఫ్యూచర్లో దీని పేరు ఏ విధంగా మారుతుందో చెప్పలేదు. సో ఇప్పటిదాకా బుకర్ ప్రైజ్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ గురించి చెప్తాను. సో నేనేమన్నాను, మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇద్దరికి వస్తుంది అన్నాను. ఒకరు ఒరిజినల్ రచయిత, రెండోది ట్రాన్స్లేటర్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూద్దాం. సో 2020 మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చేసి మనకి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఆల్రెడీ డిఫరెన్సెస్ ఏంటని చెప్పాను. సో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ వచ్చేసి మేరీకే ల్యూకాస్ రెజ్నవెల్డ్ వచ్చింది. మేరీకే ల్యూకాస్ రెజ్నవెల్డ్ ఈమె నెదర్లాండ్కి చెందిన రైటర్. సో డచ్ అన్నమాట, డచ్ భాషలో రాసింది. ఈమె ఒరిజినల్ ఆథర్.
సో దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ట్రాన్స్లేట్ చేసింది మైకేల్ హచిన్సన్. సో మైకేల్ హచిన్సన్ అనే ఆథర్ దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు. ఇద్దరు కలిపి వచ్చింది, మేరీకే లూకాస్ రెజ్నెవెల్డ్, మైకేల్ హచిన్సన్. బుక్ ఏంటి? ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే బుక్ వచ్చింది. సో ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్, ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ సో అనే బుక్ గానే వచ్చింది. సో సాహిత్య పురస్కారాలు మరో సాహిత్య పురస్కారం సో ఏంటంటే అదే డిఎస్సి ప్రైజ్. ఏంటో చూద్దాం. యాక్చువల్గా 2008లో జైపూర్ సాహిత్య ఉత్సవాలు జరుగుతున్నాయి రాజస్థాన్లో జైపూర్లో. ఆ ఉత్సవాల్లో ఒక ఇష్యూ బాగా తెరపైకి వచ్చింది. దక్షిణాసియాలో ఉన్న ఆథర్స్ అందరూ కూడా, దక్షిణాసియాలో ఉన్న ప్రజలకు, దక్షిణాసియా అంటే సార్క్ కంట్రీస్ అన్నాం కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని, దక్షిణాసియా దేశాల సమాఖ్య. ఇది ఎంబీబీఎస్ పెయిన్ అంట. మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, నేపాల్ అనే కదా 8 దేశాలు. సో ఈ ప్రజలకు ఇంగ్లీష్ సాహిత్యం పట్ల అభిరుచి తగ్గుతుంది అన్నప్పుడు ఉత్సవాలు నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అలా 2008 నుంచి 2012 దాకా 5 years జైపూర్లో నిర్వహించారు. దాన్ని జైపూర్ సాహిత్య ఉత్సవాలని కూడా అన్నారు. సో అది దక్షిణాసియా దేశాల కోసం స్టార్ట్ చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద సాహిత్య ఉత్సవంగా మారిపోయింది. సో అప్పుడు ఈ ఒక సంస్థ వాళ్ళు ఏం చేశారు, ఈ ఉత్సవాల్లోనే ఒక ప్రైజ్ కూడా ఇద్దాం, ఆ ప్రైజ్ మనీ మేము స్పాన్సర్ చేస్తాం అని డిఎస్ అనే పబ్లికేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. అందుకే ప్రైజ్ పేరు డిఎస్సి ప్రైజ్ అయింది. ఈ డిఎస్సి ప్రైజ్ ఎవరికి ఇస్తారు అంటే దక్షిణాసియా వాళ్ళకి ఇస్తారు. దేనిలో ఇస్తారు? సాహిత్యంలో ఇస్తారు. కాబట్టి దీని పేరే దక్షిణాసియా సాహిత్య పురస్కారంగా కూడా మారిపోయి దక్షిణాసియా సాహిత్య పురస్కారంగా మారిపోయి. యాక్చువల్గా అవార్డు 2011లో స్థాపించారు. సో 2012 నుంచి అవార్డు ఇచ్చుకుంటూ వస్తున్నారు. సో 2019వ సంవత్సరానికి వచ్చేసి ఇంక 20లో అనౌన్స్ చేయలేదు. సో అమితాబా బాగ్చి అనే రైటర్కి వచ్చింది. అమితాబా బాగ్చి అనే రైటర్కి వచ్చింది. సో బుక్ వచ్చేసి బుక్ అంటే మన ఆసియా పసిఫిక్ విభాగంలో వచ్చింది. ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కరికి ఇస్తారు. మన ఆసియా ఖండ విభాగంలో ఆయనకు వచ్చింది. సో బుక్ వచ్చేసి హాఫ్ ద నైట్ ఈస్ గాన్, హాఫ్ ద నైట్ ఈస్ గాన్, హాఫ్ ద నైట్ ఈస్ గాన్ అనే బుక్ వచ్చింది. సో ఇవి సాహిత్య పురస్కారాలు. ఆల్రెడీ మన నోబెల్ సాహిత్య పురస్కారం గురించి డిస్కస్ చేశాం. ఈసారి అమెరికా రైటర్ లూయిస్ గ్లక్కి వచ్చింది. ఆమె అమెరికాలోని ఏల్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు. ఆమె 1968లో ఫస్ట్ బోర్న్ అనే పోయిటరీ ద్వారా మార్కెట్లోకి వచ్చారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి అవసరం లేదు. సో ఇవి సాహిత్య పురస్కారాలు. మీకు 10th రోజు మార్నింగ్ వచ్చేసి మీకు 2020 రౌండపే. 2020లో బుక్స్ అండ్ ఆథర్స్ అంటే 2020లో వచ్చిన బుక్స్ గురించి మాత్రమే ఒక వీడియో వస్తుంది. సో యాజ్ యూజువల్గా మళ్ళీ తెల్లవారు నుంచి నేను లైవ్లో క్లాస్కి వస్తాను. అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే మనకి ఇయర్ రౌండప్ January 25th అయిపోతుంది. January 25th ఇయర్ రౌండ్ అయిపోగానే సో లాస్ట్ 20 yearsలో వచ్చిన కరెంట్ అఫైర్స్లో వచ్చిన మార్పులు అండ్ సిలబస్ ఏంటి అండ్ దాన్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి చెప్తూ ఒక లైవ్ క్లాస్ ఏర్పాటు చేస్తాను. దాని గురించి మీకు డీటెయిల్స్ డేట్తో సహా త్వరలో అనౌన్స్ చేస్తాను. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.